అట్లా మెట్రో కనెక్టివిటీ, ఎంఎంటీఎస్ కనెక్టివిటీ అనేది ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల దాదాపు 10 నుంచి 25 కిలోమీటర్ రేడియస్లో దాని ప్రభావం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగైతే హైదరాబాదు తొలి దశ మెట్రో అయిపోయింది, సెకండ్ దశ మెట్రో నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ వైపు, అట్లాగే ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వైపు, తర్వాత రీసెంట్గా అనౌన్స్ చేసిన మళ్ళీ మూడో దశ ఏదైతే ఉందో షామీర్పేట వైపు, అట్లాగే మేడ్చల్ వైపు, అట్లాగే మనకు రాయదుర్గం నుంచి అట్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు, ఇవి సెకండ్ దశ నడుస్తున్నాయి. మళ్ళీ మూడో దశలో మెట్రో షాద్నగర్ వైపు, అట్లాగే కందుకూరు వైపు, అట్లాగే ఫ్యూచర్ సిటీ వైపు కూడా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అనౌన్స్ చేసింది. ఇవే కాన ఇప్పుడు షాద్నగర్ వైపు కానీ, అట్లాగే శ్రీశైలం వైపు కానీ ఈ మూడో దశల మెట్రో నిర్మాణం కూడా జరిగి తీరుతుంది. ఇవి ఖచ్చితంగా ఒక విప్లవాన్ని తీసుకొస్తాయని చెప్పొచ్చు. కస్టమ్ ఏదైతే ప్యాసింజర్స్ ఉన్నారో ఈ ప్యాసింజర్స్కు ప్రతి 10 నిమిషాలకు, ప్రతి 5-6 నిమిషాలకు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటే, ఇప్పుడు ఎట్లాగైతే వనస్థలిపురం నుంచి హైటెక్ సిటీకి ఈజీగా యాక్సెస్ అయిందో అట్లాగే షాద్నగర్ వైపు నుంచి కానీ కందుకూరు వైపు నుంచి కూడా ఈజీ యాక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మెట్రో అంటూ రావడం జరిగితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా మారడం వల్ల మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే అక్కడ కంపెనీస్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఆ కంపెనీలకు పోవడానికి కష్టం అదేదే మనకు కార్మికులు కానీ ఎంప్లాయీస్ మనకు సంబంధించిన వాళ్ళు కానీ ఈజీగా, అంటే వాళ్ళ సొంత వెహికల్ అంటే ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ అనేది కష్టతరంగా ఉంటుంది డిస్టెన్స్ పెరిగే కొద్దీ.